Hi guys, నా పేరు ఇమ్రాన్ and you are watching Star Data Labs యూట్యూబ్ ఛానల్. గైస్ ఈ వీడియోలో మనం విజువల్స్ అలైన్మెంట్ ఇన్ పవర్ పాయింట్ ఏంటో తెలుసుకుందాం. సో జనరల్గా మనకి ఏం తెలుసు గైస్, పవర్ పాయింట్లో విజువల్స్ అనేది మనం డిజైన్ చేస్తాము అండ్ ఫీల్డ్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకి విజువల్స్ అనేది మనకి పాపులేట్ అవుతాయి. ఇది టేబుల్ విజువల్ కానీ, కార్డ్ విజువల్ కానీ, పై చార్ట్ కానీ, డోనట్ చార్ట్ కానీ, స్కాటర్ చార్ట్ కానీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇంతవరకు మనకు తెలుసు. బట్ కరెక్ట్గా అలైన్ అయ్యావో లేవో ఎలా తెలుస్తే మనకి అలైన్మెంట్ ప్రాపర్గా ఉందా లేదా అనేది ఎలా చూసుకోవాలి మనం, ఓకేనా? ఎందుకంటే మనకి సర్వీస్లో మనం ఎప్పుడైతే మనం పబ్లిష్ చేస్తామో ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ కూడా మనకి కనిపిస్తుంది. స్పేస్ ఉంటే ఆ స్పేస్ కూడా మనం మాన్యువల్గా చేయకుండా యూజింగ్ ఇన్బిల్ట్ ఫీచర్ ఆఫ్ పవర్ బిఐ విజువల్ ఎలిమెంట్స్ చేద్దాం, ఓకేనా? సో ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అవైలబుల్ ఇన్ పవర్ బిఐ. సో జనరల్లీ predominantly 6 ఉన్నాయండి. 6 ఎలిమెంట్స్ లైక్ అలైన్ లెఫ్ట్, రైట్, సెంటర్, టాప్, బాటమ్, మిడిల్. సో అలైన్ హారిజంటల్ వెర్టికల్ ఉన్నాయి, బట్ సిమిలర్గా మనం అలైన్ మిడిల్ సెంటర్లో మనం అచీవ్ చేసుకోవచ్చు. దట్స్ ఓకే. సో బట్ మెయిన్లీ ఈ 6 యూస్ చేస్తాం, ఓకేనా? సో ఒకసారి డెమో చూద్దాం క్విక్గా, ఓకేనా? ఓకే ఓకే మనం పవర్ బై డెస్క్టాప్ గైస్, ఓకేనా? ఇది మన జనరల్గా మనకు తెలిసింది, ఓకేనా? ఈ మనకి విజువల్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే విజువల్స్ అలైన్మెంట్ కరెక్ట్గా లేదు. సో జనరల్గా మనం ఎలా చేస్తాం, ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, ఆఫ్ కోర్స్ ఇలా చేయొచ్చు, బట్ ఎగ్జాక్ట్గా మనకి ప్రాపర్గా రాకపోవచ్చు. లైక్ ఈ కాలమ్ చార్ట్ అండ్ ఈ కార్డ్ విజువల్ ఉంది ఎగ్జాక్ట్లీ ప్రాపర్గా ఎగ్జాక్ట్ దీని కింద ఉన్నాయో లేదా తెలుసుకోవాలన్నా, లేదా లెఫ్ట్కి వెళ్ళాలన్నా, రైట్కి వెళ్ళాలన్నా, సెంటర్ రావాలన్నా, మిడిల్ రావాలన్నా, సో ఇవన్నీ మనం ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే కొన్ని హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి. సో ఆ హ్యూమన్ ఎర్రర్స్ కూడా ఎలా ఉంటాయంటే అంటే కొంచెం స్పేస్ అయితే ఉండొచ్చు, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రాకపోవచ్చు. సో మీకు ఇది ఇక్కడ కొంచెం అర్థం అవ్వకపోవచ్చు. బట్ ఒక్కోసారి మన పవర్ బై సర్వీస్లో చేసేటప్పుడు అలైన్మెంట్ కూడా చిన్న స్పేస్ని కూడా క్యాచ్ అవుతుంది అది. సో యాజ్ ఎ పవర్ బై డెవలపర్గా అలైన్మెంట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలండి, ఓకేనా? సో ఒకసారి డెమో చూద్దాం, ఓకేనా? సో నా ఇక్కడ చూడండి, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఉంది కదా, ఇదేంటంటే స్టాక్డ్ సింపుల్గా చెప్పాలంటే స్టాక్డ్ కాలమ్ చార్ట్. బట్ ఇక్కడ మన స్టాక్ ఏమి యూస్ చేయాలి కాబట్టి ఓన్లీ ఫర్ ఇక్కడ మనం కాలమ్ చార్ట్ యూస్ చేస్తున్నాం, ఓకే? సో ఇప్పుడు ఈ కాలమ్ చార్ట్ని మనం ఇలా ఎగ్జాక్ట్గా లెఫ్ట్కి తీసుకెళ్ళాలి. సో లెఫ్ట్కి తీసుకెళ్ళాలంటే ఇలా తీసుకెళ్ళి ఇలా పెట్టేసి మీరు అనొచ్చు, బట్ ఎగ్జాక్ట్లీ నాకు కరెక్ట్గా రావాలి, ఓకేనా? సో ఇన్స్టెడ్ ఆఫ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసే బదులు జస్ట్ యూజ్ ద ఫీచర్స్ గివెన్ బై పవర్ బి, ఓకేనా? జస్ట్ ఇమేజ్ అదే విజువల్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వెంటనే మీకు ఇక్కడ ఫార్మాట్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో మీరు క్లిక్ చేయకపోతే ఎనేబుల్ అవ్వదు, క్లిక్ చేస్తే ఎనేబుల్ అవుతుంది. క్లిక్ ఆన్ ఫార్మాట్. ఇక్కడ మీకు కనిపిస్తుంది అలైన్ అనే ఆప్షన్. సో దాన్ని జస్ట్ క్లిక్ చేయండి, ఓకే? అలైన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి అలైన్ లెఫ్ట్. సో చూసారు, లెఫ్ట్ అనగానే ఎగ్జాక్ట్లీ లెఫ్ట్కి వెళ్ళిపోయింది, లెఫ్ట్ కార్నర్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన రిక్వైర్మెంట్ ఇక్కడ టాప్కి వెళ్ళాలి. సో ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసే బదులు జస్ట్ సెలెక్ట్ చేసుకోండి అలైన్ టాప్. చూసారు, టాప్కి వెళ్ళిపోయింది. సో ఇట్లా మనం ఎగ్జాక్ట్లీ వస్తుంది, పర్ఫెక్ట్గా అలైన్మెంట్ కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే క్యాన్వాస్కి ఎలా అయితే ఉందో అలా ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట మనకి. హ్యూమన్ ఎర్రర్స్ ఉండవు అనమాట. ఇది బెస్ట్ ప్రాసెస్ అనమాట. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాసెస్, ఓకేనా? ఇప్పుడు చూడండి మీరు, ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కార్డ్ విజువల్ అనేది ఎగ్జాక్ట్లీ ఇక్కడ రావాలి, ఓకేనా? సో ఆఫ్ కోర్స్ ఇలా చేయొచ్చు, బట్ నేను ఎగ్జాక్ట్లీ దీని కింద వచ్చేలా చేస్తాను. సెలెక్ట్ చేసుకోండి ఫార్మాట్, అలైన్ లెఫ్ట్. చూసారు, ఎగ్జాక్ట్లీ దీని కింద వచ్చేసింది అనమాట. సో ఒక్కోసారి మనకి ఎలా ఉంటుంది అంటే దీని కింద ఎగ్జాక్ట్లీ రావాలి, స్పేస్ ఉండకూడదు, ఈ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయండి, ఓకేనా? సో ఇవి చూడండి, ఇప్పుడు మనకి ఇది ఎగ్జాక్ట్లీ ఇలా ఉంది కదా. యా, లెట్ మీ చెక్. సో ఇది ఎగ్జాక్ట్లీ మనకి సెంటర్లో రావాలి. మనకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ సెంటర్ పొజిషన్ అయితే తెలియకపోవచ్చు, ఓకేనా? అటు ఇటు ఉండొచ్చు, కొంచెం పిక్సెల్ సైజ్ ఈ క్యాన్వాస్లో అటు ఇటు కొంచెం పొజిషన్ కరెక్ట్గా మనకు తెలియదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకి ఏది సెంటరో తెలియకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఏంటంటే జస్ట్ సెలెక్ట్ చేసుకోండి అలైన్, చూడండి, ఓకేనా? అలైన్ సెంటర్ క్లిక్ చేయండి. చూసారు, ఎగ్జాక్ట్ సెంటర్ అంటే మనకి పేజ్లో ఇది సెంటర్ అండి, ఓకేనా? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకి సెంటర్లో మనకి ఈ విజువల్ అనేది ప్లేస్ అయిపోయింది. అదే మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మన ఐస్కి ఇది సెంటర్లో కనిపించవచ్చు. బట్ ఇక్కడ చూడండి మళ్ళీ అలైన్ సెంటర్, ఓకే? సో ఇది మన పేజ్కి అనమాట, అంటే మన క్యాన్వాస్కి ఇది సెంటర్ పొజిషన్ అనమాట, ఓకేనా? ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ అలైన్ టాప్, మళ్ళీ ఇక్కడ కావాలంటే మనకి అలైన్ బాటమ్. సో ఇట్లా మనం డిఫరెంట్గా మనం ప్లే చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? ఇక్కడ చూడండి డిఫరెంట్గా. సో అలైన్ మళ్ళీ మిడిల్. సో ఇట్లా ఒక డిఫరెంట్ చేసుకోవచ్చు. మీకు డౌట్ రావచ్చు సెంటర్కి మిడిల్ డిఫరెన్స్ ఏంటి, ఏమి లేదు చూడండి. సో ఇక్కడ మనం అలైన్ అనగానే ఇక్కడ మనం సెంటర్ అంటే రో వైస్కి వెళ్తుంది అనమాట, ఓకేనా? రో వైస్కి వెళ్ళింది. బట్ అలైన్ ఇక్కడ చూడండి, ఓకే? అలైన్ మిడిల్ అంటే కాలం వైస్ వెళ్తుంది, అంటే ఇక్కడ మిడిల్ ఇది అనమాట. అంటే ఈ కాలంలో మిడిల్ అనేది ఇక్కడ ఉందన్నమాట, అంటే ఇది కాలం అండి, ఓకేనా? ఇది రో, ఓకేనా? ఇలా ఉండేదాన్ని రోస్ అన్నాయి. ఈ రోకి ఇక్కడ చూడండి సెంటర్ అంటే ఇక్కడికి వెళ్తాను అనమాట. అంటే ఎందుకంటే సెంటర్ ఈస్ ఆల్వేస్ వర్క్ ఆన్ రోస్ అనమాట, ఓకే? ఇప్పుడు చూడండి కాలమ్స్ అలైన్ మిడిల్, అంటే
ఈ కాలమ్ వేసింది అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి మనకి సెంటర్ అనేది వర్క్స్ ఆన్ రోస్ మిడిల్ అనేది వర్క్స్ ఆన్ కాలమ్స్. ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది కాలమ్స్ అనేది కనిపిస్తుంది ఓకేనా. సో ఇలా మనం రైట్ లెఫ్ట్ టాప్ మిడిల్ ఇలా చేసుకోవచ్చు ఎందుకంటే చాలా ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జాక్ట్లీ మనకి హాఫ్ అనేది తెలియకపోవచ్చు, సెంటర్ ఆర్ మిడిల్ పొజిషన్ ఆఫ్ విజువల్ తెలియకపోవచ్చు ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్లీ ఈ పేజ్లో అనేది క్యాన్వాస్లో ఎక్కడ ఉంది మనకు తెలియకపోవచ్చు. సో ఇలాంటప్పుడు మనం ఇది బాగా యూజ్ చేస్తుంటామండి ఓకే. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీగా మనకి ఎగ్జాక్ట్లీగా మన డౌట్ ఉన్నా మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం, బట్ ఒక్కోసారి మనకి ఇది కరెక్ట్గా రాకపోవచ్చు. అలాంటప్పుడు సో మనం వీ విల్ డూ లైక్ దిస్ అండి ఓకే. దీని ఎగ్జాక్ట్గా రావాలంటే జస్ట్ సెలెక్ట్ చేసుకోండి, జస్ట్ గో టు ఫార్మాట్, అలైన్ లెఫ్ట్, ఇలా ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా మనం చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి. అఫ్ కోర్స్ మీకు ఇది ఈజీగా అనిపించవచ్చు, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు కదా అనవచ్చు, బట్ ఒక్కోసారి చెప్పే కదండి ఒక్కోసారి చిన్న ఎంఎం స్పేస్ కూడా చాలా మనకి డిఫరెన్స్ చూపిస్తుంది మనకి డ్యూరింగ్ డెమోస్ అప్పుడు. చాలా ఇంపార్టెంట్ ఇది ఓకేనా. సో మీరు ఒకసారి ట్రై చేయండి, హ్యాండ్స్ ఆన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ అలైన్ అనే ఫీచర్ మనం యూటిలైజ్ చేసుకోవాలి అంతే ఓకేనా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.